గురుగారు, ఆలయ దర్శనం అనేది పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఆ సందర్భంలో పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు ఏమిటి? ఆలయము అని అంటే మన తెలుగులో గుడి అని మనం పిలుచుకుంటూ ఉంటాం. సాధారణంగా ఒక అక్షరం గుడి గనక పెడితే, అది కా కానీ కీ కానీ ఇలా పైన గుడి ఇలా పెడతాం చూడండి. ఆ గుడి పెడితే ఆ అక్షరానికి ఒక వింతైనటువంటి ఒక సొబగు వస్తుంది. అలాగే గుడికి గనక ఒక వ్యక్తి గనక వెళితే అప్పటి వరకు ఉండేటువంటి వాడిలో ఉండేటువంటి మాలిన్యాలు ఇవన్నీ కూడా తొలగిపోయి పరిశుద్ధుడు కావటానికి వాడు సర్వవిధాల అర్హుడవుతాడు. ఏమండి, ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, ఇంట్లోనే చక్కగా ఆ దేవతా విగ్రహం ఏదైతే ఉన్నదో ఆ విగ్రహం అనేటువంటిది ఇంట్లోనే ఉంటుంది కదా. మనం ప్రత్యేకంగా గుడికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని అంటే పెద్దవాళ్ళు దీనికి చెప్పారు. నాయన, ఇదివరకటి రోజుల్లో గుడి అనేటువంటిది ఇప్పటికీ కూడా ఉంది, కానీ ఇప్పుడు తగ్గిపోయింది ప్రాముఖ్యత. గుడి ఒక సాంస్కృతిక కేంద్రం కింద ఉండేది. అంటే గుడిలోనే బడి ఉండేది, గుడిలోనే చర్చలు జరిగేవి. ఊరికి మంచి ఏదన్నా జరగాలి అని అంటే గుడిలోనే జరిగేటువంటివి. పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరూ ఆ గుడి లోపల సమావేశం అయ్యేటువంటి వారు. ఈ రకంగా గుడి అనేటువంటిది మన సాంస్కృతికత్వానికి, మన నాగరికత్వానికి ఒక చిహ్నంగా, ఇటు ఆధ్యాత్మిక పరంగా ఉన్నతత్వానికి బాటలు ఎలా వేస్తుందో, నాగరికంగా కూడా గుడి అనేటువంటి చక్కటి ఈ సమాజానికి బాటలు పరిచేటువంటిది పూర్వకాలంలో గుడి. అయితే ఈ గుడిని మనం చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు అధునాతనమైనటువంటి సమాజంలో. ఏం వెళ్తాంలే అబ్బా, ఇంట్లోనే కూర్చుందామని చెప్పి గుడికి వెళ్ళటం మానేస్తున్నారు. నువ్వు గుడికి వెళితే అక్కడ వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే, ఇంట్లో నీకు అటువంటి నీవు పూజించేటువంటి విగ్రహం ఏదైతే ఉన్నదో అంత మహిమోపేతంగా ఉండదు. ఎందుకని, ఆ గుడిలో అనేక మంది దర్శనం చేసుకుంటారు, అనేక సంవత్సరాల నుంచి దర్శనం చేసుకుంటున్నారు. చేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ వాక్కు అనేటువంటిది శబ్ద తరంగాల్లో మహిమత్వం ఉందని చెప్తారు. అనేక మంది మంత్రాలు చదువుతూ ఉంటారు. కొన్ని వేల లక్షల సార్లు లలితా సహస్రనామాలు చదివి ఉంటారు. ఆ గుళ్ళో విష్ణు సహస్రనామాలు చదివి ఉంటారు. పవిత్రమైనటువంటి వాతావరణం మొత్తం కూడా ఆ కాస్మిక్ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహం చుట్టూతా ఉంటాయి. కాబట్టి గుడిలో నువ్వు నమస్కారం ఏదైతే చేస్తే ఆ మహిమ కలిగినటువంటి ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి నీ ఒంటిని తాకుతాయి. నీ ఒంటిని తాకటం వల్ల ఒక అపూర్వమైనటువంటి అనుభూతి నువ్వు పొందగలుగుతావు. నువ్వు ఏదైనా ధ్యానం చేయగలిగితే 10 సంవత్సరాల తర్వాత నీకు లభించేటువంటి సిద్ధి 1 సంవత్సరంలోనే సిద్ధి లభిస్తుంది, గుడిలో నువ్వు నమస్కారం గనక చేయగలిగితే. అందువల్ల గుడిలో విగ్రహం చుట్టూతా కూడా అంతటి దివ్యమైనటువంటి కిరణాలు ఉన్నాయి కాబట్టి, మన కంటికి కనపడినటువంటి కిరణాలు ఉన్నాయి కాబట్టి, అదే ప్రతీకాత్మకంగా మన పూర్వపు చలనచిత్రాల్లో కూడా చూపించేటువంటి వారు దేవుళ్ళ వెనకాల ఇలా గుండ్రంగా తిరుగుతున్నట్టుగా మనకు చూపించేటువంటి వారు. అంటే అంత చక్కటి ప్రభావక కిరణాలు స్వామివారి చుట్టూతా ఉంటాయి. అది గుడిలో ఉంటుంది, ఎందుకంటే మంత్ర ప్రతిష్ఠానం చేస్తారు దాన్ని. అందువల్ల గుడికి వెళ్ళాలి. గుడికి వెళుతూ మన నాగరికతని కూడా పెంపొందించుకోవాలి. మనం వెళ్ళటమే కాదు, మన పిల్లలకు కూడా గుడి యొక్క ప్రాముఖ్యతని తెలియచేస్తూ ఈ సనాతన ధర్మాన్ని పెంచేటువంటి దిశలో అందరం పాత్ర వహించదము కాక.